ప్రియమైన దేవుని సంగమా, ప్రభు నామమున మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. గడిచిన దినముల నుంచి ఈ దినములంతా వరకు కూడా అందరూ క్షేమంగా ఉన్నారని అనుకుంటున్నా. అందరూ క్షేమంగా ఉన్నారా? అందరూ క్షేమంగా ఉండటం బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నారు. అయితే కొంతమంది అనారోగ్యంగా, అస్వస్థతగా, బలహీనతలు కూడా ఉండొచ్చు. వారందరూ కూడా స్వస్థత పొందాలని వారందరి కోసం మనము ప్రార్థన చేద్దాం. మనం పాడినటువంటి పాటలో మా అందరికీ నువ్వు ఒక శుభదినము ఇచ్చి ఉన్నావు, దాన్ని బట్టి మేము ఎంతో సంతోషించుచున్నాము. ఏది ఆ శుభదినం అంటే క్రీస్తు సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి దినము శుభదినమైంది. ప్రతి క్రైస్తవునికి ఆదివారము ఒక క్రిస్మస్, ఆదివారం ఒక ప్రత్యేకమైనటువంటి దినం. ఆదివారంలో ఎందుకు ప్రత్యేకమైనదంటే ప్రతిరోజు మనము దేవుని గణపరచవచ్చు, కూడుకొని ఆరాధించవచ్చు. కానీ ఆదివారము ఎందుకు ప్రత్యేకమైనది అంటే ఆదివారమున ఆయన యొక్క శరీరమునకు గుర్తుగా రొట్టెను, ఆయన రక్తములకు గుర్తుగా ద్రాక్షారసమును మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యొక్క సమాధి, మరణము, పునరుత్థానము, ఆగమనమును జ్ఞాపకం చేసుకుంటున్నాము. కాబట్టి ఇది శుభదినం. దేవుడు మనందరికి కూడా శుభదినాన్ని ఇచ్చుటకై ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన చనిపోవడము మనందరికి కూడా శుభోదయం. ఆయనకి మాత్రము శ్రమ, కానీ ఆయన శ్రమ పొంది మనకేం చేసినాడంటే సంతోషాన్ని అనుగ్రహించి ఉన్నాడు. ఆయన చనిపోకపోతే, ఆయన మరణించకపోతే మనకు మోక్షం అనేది లేదు. ఆయన ఈ లోకానికి రావడం, ఈ లోకములో జన్మించడం, ఈ లోకములో మార్గాన్ని చూపించి ఈ లోకములో ఉండే మనందరి కోసము శిలువలో మరణించడము అది గొప్ప ధన్యత. ఇది మన ధన్యత. దేవుడు ఈ లోకానికి రావడం ద్వారా మనందరి పాపములు క్షమించబడి మనము పవిత్రులుగా ఆయన చేసి ఉన్నాడు. ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశము క్రీస్తు కొరకు ఉపయోగపడే నక్షత్రాలుగా మనం ఉండాలి. క్రీస్తు కొరకు ఉపయోగపడే నక్షత్రముగా మనం ఉండాలి. దేవుని కోసము ఉపయోగపడే వారందరూ కూడా నక్షత్రమై ఉన్నారు. జ్ఞానులు ఆ నక్షత్రమును చూసి యేసు ప్రభు ఎక్కడ పుట్టి ఉన్నాడో ఆ నక్షత్రము ద్వారా మార్గాన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నారు. మనమందరం కూడా క్రీస్తును గురించి చాటి చెప్పేటువంటి నక్షత్రాలుగా మనం ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి చదివినట్లయితే, ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యుద్ధకు వచ్చి నిలిచెను. ఎవరి దగ్గరికి వెళ్ళింది? ప్రభుదూత గొర్రెల కాపరులు. గొర్రెలు పామరులు. మామూలుగా ఇప్పుడంటే జ్ఞానము గల వారుగా అందరూ అయినారు. గొర్రెల కాపరులు కూడా జ్ఞానవంతులుగా అయినారు. ఆనాటి కాలంలో గొర్రెల కాపరులకు అంతగా జ్ఞానము లేదు. కేవలము గొర్రెలు కాసుకుంటూ అడవిలో జీవనము చేస్తూ ఆ పశువులతో పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అడవిలోనే గడిపేవారు. అయితే ఆ పాపరులైనటువంటి గొర్రెల కాపరుల యుద్ధకు దేవుని దూత వెళ్ళింది. ఈ లోకంలో చాలా మంది విద్యావంతులు, గుణవంతులు, సౌందర్యవంతులు ఉన్నప్పటికీ కూడా వారి దగ్గరికి వెళ్లకుండా పాపరులైన గొర్రెల కాపరుల యుద్ధకు ఎందుకు వెళ్ళింది అంటే గొర్రెల కాపరులు ప్రచురము చేసేవారు. గొర్రెల కాపరులనే దేవుడు ఎంచుకున్నాడు. అందుకే దేవుని ప్రభుదూత వారి యుద్ధకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ప్రభు దూత చాలా ప్రకాశమైనది. ఆ దూత వచ్చి నిలబడినప్పుడు గొర్రెల కాపరులు ఏమైనారంటే మిక్కిలి భయపడినారు. ఎందుకంటే అక్కడ జన సమూహము లేరు. గొర్రెల కాపరులు ఎక్కడ ఉంటారు?
ఇండ్ల మధ్యలో ఉంటారా? అడవిలో పొలాల్లో ఉంటారు. పొలాలలో వ్యక్తులు జనాలు ఉండరు. గొర్రెలు, ఆ గొర్రెల కాపరులు మాత్రమే ఉంటారు. ఆ సమయంలో దేవుని దూత వచ్చినప్పుడు ఆ గొర్రెల కాపరులు దేవుని దూతను చూచి మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ఎందుకు ప్రజలందరికీ కలగబోవు శుభవర్తమానము గొర్రెల కాపరులకు చెప్తున్నానంటే, గొర్రెల కాపరులు నిష్కల్మషమైన వారు. వారు ఎటువంటి అంటే పామరులు. వారు ఎటువంటి వారంటే జ్ఞానము లేని వారుగా ఉన్నారు. అయితే వారి దగ్గరికి వెళ్ళి మొట్టమొదటగా ప్రభు అయిన క్రీస్తు జననము గురించి దేవుని దూత చాటి చెబుతుంది. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన వర్తమానము, సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఏ వర్తమానం ఇది? సువర్తమైనది, సంతోషకరమైనది, శుభవర్తమానము. ఎవరికి మొట్టమొదటిగా తెలియబడింది? గొర్రెల కాపరులకి. మొట్టమొదటిగా క్రీస్తు యొక్క జననము గురించి తెలిపినటువంటి వ్యక్తులు, తెలుసుకున్న వారు ఎవరు అంటే దేవ దూతలతో తెలుసుకున్న వారు ఎవరు? గొర్రెల కాపరులు. ఈ గొర్రెల కాపరులు దేవుని దూత చెప్పినటువంటి మాటలు విని మర్చిపోకుండా వారి హృదయంలో తలపోసుకొని దేవుని దూత చెప్పిన మాటలు ప్రచురము చేసినారు అని ఉంటది. ఏం చేసినారు? వ్యాప్తి చేసినారు. దేవుని దూత ఏమైతే చెప్పిందో ఆ మాటలను గొర్రెల కాపరులు అందరికీ తెలిసే విధంగా చాటి చెప్పినారు. చూడండి, అక్కడ ఏం చెప్తుంది? మీకు శుభవర్తమానము తెలియజేయుచున్నాను. ఆ వర్తమానం ఏమంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఒక గుర్తు. ఆనవాళ్ళు ఒక శిశువు పొట్టి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పలునిండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగు కాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు, ఎప్పుడు దూతలు గొర్రెల కాపరులతో మాట్లాడి పరలోకమునకు వెళ్ళిన తర్వాత గొర్రెల కాపరులు చేసిన పని ఏమి? జరిగిన ఈ కార్యమును జరిగిన ఈ కార్యము దేవదూతలు కాదు మనకు తెలియజేసినది. ఎవరు? ప్రభు ద్వారా మనకు తెలియబడి ఉన్నది. మనము ఎక్కడికి పోవాలా? బెత్లెహేము వరకు వెళ్ళి గొర్రెలు కాస్తున్నటువంటి గొర్రెల కాపరులు వారి పనులను వదిలిపెట్టుకొని ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు? బెత్లెహేమునకు వెళ్ళి చూద్దాము రండి, ఒకరితో ఒకరు చెప్పుకొని, ఒకరితో ఒకరు. గొర్రెలు కాసేవారు అందరూ ఒకే తాన ఉండరు, అక్కడక్కడ ఉంటారు. అక్కడక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ఏమని? మనమందరం కూడా బెత్లెహేమునకు వెళ్ళి అక్కడ జన్మించినటువంటి క్రీస్తుని మనము చూద్దాము రండి అని సువార్తను ప్రకటించినారు. ఒకరికొకరు చెప్పుకోవడం అంటే ఏమి? సువార్త చెప్పుకోవడమే. దేవుని యొక్క పుట్టుకను గురించి, క్రీస్తు యొక్క పుట్టుకను గురించి చాటి చెప్పుకునడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు అంటే ఈ నక్షత్రాలు, గొర్రెల కాపరులు. మొదటి నక్షత్రాలు ఎవరు? గొర్రెల కాపరులు. వీరు గొర్రెల కాపరులైనా కూడా క్రీస్తుని యొక్క వెలుగును, క్రీస్తు యొక్క జననమును గురించి ఒకరినొకరు చెప్పుకొని ప్రయాణమై వెళ్ళి చూద్దాము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకునే శిశువును చూచి వారు చూచి శిశువును గూర్చి తనతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ఎంత మంచి మాట చూడండి. ప్రచురము చేసిరి అంటే అందరికి కూడా చెప్పినారు.
దేవదూతలు ఏమైతే గొర్రెల కాపరులు చెప్పిందో ఆ మాటలన్నీ కూడా గొర్రెల కాపరులు ప్రచురం చేసి ఉన్నారు. మనం కూడా విన్న వాటిని కన్న వాటిని ఏం చేయాలా? అందరికీ ప్రచురము చేయాలి. ఇదిగో నా దేవుడు నా కోసమై పరలోకము నుంచి దిగి వచ్చిన మహా గొప్ప దేవుడు యేసుక్రీస్తు అని ఆయన గురించి మనం అందరం కూడా ప్రచురము చేయాలి, చెప్పాలి. అది మనందరి బాధ్యత. వాళ్ళందరూ ఏమి చెప్తున్నారు? ఆ దూత చెప్పిన మాట ఏమి? ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈ మాటను అందరికీ కూడా ప్రచురము చేస్తూ ఉన్నారు. ఎవరు వీళ్ళు? ఎవరు? గొర్రెల కాపరులు ప్రచురము చేసిరి. మిక్కిలి ఏమైనారు? ఆశ్చర్యం. గొర్రెల కాపరులు చెప్పడం ఏమి? గొర్రెల కాపరులకు తెలియడమేమి? ఇది ఆశ్చర్యం. గొప్ప గొప్ప వాళ్ళతో కాదు దేవుని యొక్క శుభవార్త చెప్పినది. ఎవరితో? గొర్రెల కాపరులు చెప్తుంటే ఆశ్చర్యపోతున్నట్ట. గొర్రెల కాపరులా మాకు చెప్పేది? ఈ గొర్రెల కాపరు సువార్తను ప్రకటిస్తున్నారు. ఏమని? దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టినాడు, రండి మనం అందరం పోయి చూసి వద్దాం అని ప్రచురం చేస్తుంటే ఈ మాట విన్న వాళ్ళందరూ ఏమైనారు? ఆశ్చర్యపడినారు. అయితే మరి ఆ మాటలన్నీ తమ హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకునిను. మరి అయితే తలపోసుకొని భద్రం చేసుకుంటుంది. మనం కూడా ప్రభువును గూర్చిన మాట మన హృదయంలో తలపోసుకుంటూ భద్రం చేసుకోవాలి. దేవుడి మాటలు ఏం చేయాలి? మన హృదయంలో తలపోసుకుంటూ భద్రం చేసుకోవాలి. తలపోసుకోవడం అంటే జ్ఞాపకము చేసుకోవడం, నెమరు వేయడం, విన్న దానిని మర్చిపోకుండా మన హృదయాంతరంగంలో దేవుని గురించిన సువార్తను మన మనసులో మన హృదయములో వెలిగింపజేసుకోవాలి. ఇంకేం చెప్తున్నా చూడండి. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి. గొర్రెల కాపరులు ఏం చేస్తారు? కన్న వాటిని విన్న వాటిని దేవుని మహిమపరచుచు. ఎంత మంచి మాట! ఎవరు దేవుని మహిమపరుస్తున్నారు? గొర్రెల కాపరులు. గొర్రెల కాపరులు దేవుని మహిమపరిచినప్పుడు అన్నిటికంటే గొర్రెల కాపరుల కంటే జ్ఞానవంతులమైన మనము ఇంకా మహిమ గల దేవుని, శక్తి గల దేవుని, రాజులకు రాజుని, ప్రభువులకు ప్రభుని, అద్వితీయ దేవుని, తండ్రి యొక్క దేవుని మనం ఇంకా గణపరిచే బద్ధులమై ఉన్నాం. వారు తలపోయిచు ఏం చేస్తున్నారు చూడండి. విన్న వాటిని కన్న వాటిని దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి మరలా వెళ్ళిది. ఎంత మంచి మాట! స్తోత్రము చేసినారు. మనము కూడా మన దేవుని గురించి ఏం చేయాలా? స్తోత్రము చేయాలి, ఘనపరచాలి, మహిమపరచాలి, ప్రచురము చేయాలి, చాటి చెప్పాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని గురించి తెలియచేయడానికి ఒక నక్షత్రంగా నీవు నేను కూడా ఉపయోగపడాలి. సువార్తను ప్రకటించిన ఈ గొర్రెల కాపరులు ఎవరు? ఒక నక్షత్రము. దేవుని సువార్తను ప్రకటించే ప్రతి వాడు కూడా ఎవరంటే నక్షత్రం. వెలుగుని గురించి ప్రచురం చేసే వారందరూ కూడా నక్షత్రమై ఉన్నారు. ఈ గొర్రెల కాపరులు ఎవరు? ఒక నక్షత్రము. రెండవదిగా చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము. లూకా సువార్త 1వ అధ్యాయము 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. మరియా కూడా ఏమంటుంది? నీ దాసురాలనైన నాకు నీ మాట చొప్పున. అంటే ఇదిగో నీ గర్భమందు ఒక కుమారుణ్ణి నీవు కంటావు అని చెప్పినా కూడా ఆమె భయపడలేదు. మొదట శంకించింది, కానీ తర్వాత నీకు శుభము
ఆనాటి కాలంలో ఒక కన్యక గర్భవతిగా అయితే ఏం చేసేవాళ్ళంటే తెలుసా? రాళ్లతో కొట్టి చంపేవారు. ఆ రాళ్లతో కొట్టి చంపుతారని తెలిసినా కూడా మరియా చావుకి సహితము లెక్క చేయకుండా క్రీస్తుని కనుటకు తాను చనిపోవడానికి కూడా సిద్ధపడి ముందుకొచ్చింది. అందుకే నీవు చెప్పినట్టు నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఎంత మంచి మాట! క్రీస్తుని గర్భములో మోయటకు వెనుతీయకుండా ఆమె జీవితము ధన్యతను సంపాదించుకునింది. ఒక దేవుడు పరలోకముల మహారాజుగా దేవదూతల చేత నిత్యము పొగడపడుచున్న రారాజు ఈ మరియ గర్భములో జన్మించడము ఆమె జీవితానికి ఒక ధన్యత. అందుకే మరియ కూడా ఒక నక్షత్రంగా ఉంది. క్రీస్తుని మోసి క్రీస్తుకు జన్మనిచ్చిన మరియ కూడా ఒక నక్షత్రము. క్రీస్తుని గురించి చాటి చెప్పిన గొర్రెల కాపరులు ఒక నక్షత్రము. అమ్మా, భయపడద్దు, దేవుడు ఈ మాట చెప్పి ఉన్నాడు, నీవు గర్భవతి కుమారుణ్ణి అంటావు. ఆనాటి కాలము చాలా భయంకరమైన దినం, రాళ్లతో కొట్టి చంపేటువంటి పరిస్థితి. అయినా కూడా క్రీస్తుని కనుటకు వెనుకాడనటువంటి ధైర్యశాలి ఎవరు? మరియా. ఆమె కూడా క్రీస్తు స్వార్థలో ఒక పనిముట్టుగా, ఒక నక్షత్రంగా మనం ఎంచుకోవచ్చు. మూడవదిగా మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనం. అతడు ఈ సంగతులను గూర్చి, ఎవరు? యేసేపు. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, అమ్మా ఈ 36 నుంచి చదువు కీర్తన. మత్తయి సువార్త 1:20 చదువుతున్నావు కదా, 1:20 చదువు. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు ఎవరికి? యేసేపుకు ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు. యేసేపు కూడా భయపడ్డాడు. ఉండలే మాట. యేసేపు కూడా ఏమి భయపడ్డాడు. నీ భార్య అయిన యేసేపును చేర్చుకొనుటకు నీవు భయపడవద్దు. ఆమె గర్భము ధరించినది. గర్భము వివాహము కాకముందే గర్భము ధరించిన స్త్రీని భార్యగా ఎంచుకోవాలంటే ఏముండాలా? నమ్మకం ఉండాలా, ధైర్యం ఉండాలా. దేవుడు అతనిలో ఒక నమ్మకాన్ని నింపిస్తున్నాడు దేవదూత ద్వారా. ఆమె ఏ లోపము లేనటువంటి స్త్రీ. ఆమె దేవుడి చేత ప్రేరేపించబడి గర్భము ధరించి ఉన్నది కాబట్టి యేసేపు నీవు ఆమెను చేర్చుకోవడంలో భయపడద్దు. ఆమెను చేర్చుకోవడంలో నీవు భయపడద్దు. ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఎవరు? యేసుక్రీస్తు అనేటువంటి ఆయనను నీవు వివాహమాడబోయేటువంటి మరియా ఏం చేసింది? గర్భము ధరించింది. ఆయన జన్మిస్తాడు, ప్రజలందరినీ ఆయనే ఏం చేస్తాడు? రక్షిస్తాడు. వారి పాపముల నుండి రక్షించుటకు ఆయన పుట్టబోతున్నాడు. మరియను చేర్చుకొనుటకు నీవు భయపడద్దు. యేసేపు కూడా క్రీస్తు జన్మకు ఎవరు? ఆయన కూడా ఒక కారణమే. ఆయన కూడా ఒక నక్షత్రము. ఎందుకంటే యేసేపు ఒప్పుకోకపోయింటే కార్యము జరిగేది కాదు. యేసేపును మరియమును దేవుడు వాడుకున్నాడు.
ఈరోజు నిన్ను నన్ను కూడా తన పని కోసం ఎవరినైనా కూడా వాడుకోవచ్చు. ఆనాడు ప్రాణం పోతుంది అన్న కూడా ప్రాణము తీస్తారని కూడా మరియా భయపడలేదు. ఏసేపుకు నిందలు వస్తాయని, ఏసేపు నిందించబడతాడని తెలిసి కూడా ఆ నిందను మోయుటకు ఏసేపు కూడా వెనుకాడలేదు. ఎందుకంటే ఈ కార్యము జరిగించబోతుండేది ఎవరు? దేవుడు. దేవుని ప్రణాళిక, దేవుని ప్రణాళిక ద్వారా ఈ కార్యము జరగాలి కాబట్టి ఇవన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయి. అందుకే ఇప్పుడు ఈయన ఎవరు అంటే దేవుని యొక్క క్రీస్తు పుట్టుక కోసము సహకారములో సహకరించిన వాడు ఎవరు? యేసేపు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము చూస్తే సహకారుల పేర్లు, దేవుని పని కోసమై ఎవరైతే సహకారము చేస్తారో, ఇప్పుడు మరియను ఏం చేసినాడు? సహకరించినాడు. మరియను చేర్చుకొనుటకు ఆయన వెనుదీయలేదు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఎవరైతే దేవుని పని కోసము సహకారులుగా ఉంటారో, దేవుని పని కోసము సహాయము చేస్తారో, దేవుని పని కోసము ఉపయోగపడతారో వాళ్ళందరూ కూడా నక్షత్రాలుగా ఉంటారు. వారి పేర్లు ఎక్కడ రాయబడతాయి? జీవ గ్రంథంలో వ్రాయబడతాయి. నిరంతరము ప్రకాశించేటువంటి ప్రకాశవంతమైనటువంటి నక్షత్రాలుగా మనం ఉంటాం. దేవుని సువార్త ప్రకటించే నక్షత్రాలుగా మనం ఉండాలి. నీవు నేను దేవుని పని కోసము పనికొచ్చేటువంటి నక్షత్రాలుగా మనం ఉండాలి. నక్షత్రము ఎప్పుడు కూడా వెలుగుగా ఉంటుంది. ఎప్పుడు నక్షత్రము ఎట్లా దాన్ని స్టార్ అంటాం కదా, అంటే ఎప్పుడు కూడా వెలిగేది. క్రీస్తు కోసము దేవుని పని కోసము వెలిగేటువంటి నక్షత్రాలుగా మనం ఉండాలి. ఉపయోగపడే నక్షత్రముగా నువ్వు నేను మనందరము ఉండాలి. ఇప్పుడు యేసేపు కూడా క్రీస్తు పుట్టుకలో సహకారము చేసినటువంటి సహకారిగా ఉన్నాడు. ఆమెను చేర్చుకున్నాడు, దేవుని మాట విన్నాడు. అందుకే ఎవరైతే దేవుని పని కోసం సహకారులుగా ఉంటారో వారి పేర్లు ఎక్కడ ఉంటాయి? జీవ గ్రంథములో వ్రాయబడి ఉంటాయి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-2 వచనాలు. మొదటిది గొర్రెల కాపరులు, రెండవది మరియా, మూడవదిగా యేసేపు. వీళ్ళందరూ కూడా క్రీస్తు కొరకు ఉపయోగపడినటువంటి నక్షత్రాలు. ఆ ఉపయోగపడినటువంటి నక్షత్రాలలో మనము కూడా ఒకరిగా ఉండాలి. ఒకవేళ ఇప్పటి వరకు క్రీస్తు కోసము వెలిగించలేని, అంటే వెలుగుగా ఉండలేని నక్షత్రము వలె ఉంటే, క్రీస్తు పని చేయడం ద్వారా, క్రీస్తు పని కోసం ఉపయోగపడితే నీవు నేను కూడా ఏమైతామో? నక్షత్రాలుగా మారుతాం. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలు. యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు. ఎవరు వీళ్ళు? తూర్పు దేశపు జ్ఞానము కలిగిన జ్ఞానవంతులు. ఆషామాషి మనుషులు కాదు వీళ్ళు. ఎవరు వీళ్ళు? తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ఆయనను ఏం చేయడానికి వచ్చినారు? పూజింపవచ్చితిమి.
మనందరం కూడా ఎంత జ్ఞానవంతులమైనా కూడా ఆయనను ఆరాధించాలి, ఆయనను పూజించాలి. యేసుక్రీస్తు ఆరాధనకు పాత్రుడు. ఆయన ఎక్కడున్నాడు? జ్ఞానవంతులకు అవసరమా? వాళ్ళకు తెలుసు. ఆయన ఏమన్నాడు? మీలో ఎవరికైనాను జ్ఞానము కొద్దుగా ఉన్నట్టు కనిపించిన ఎడల మీరు నన్ను అడగండి, నేను మీకు ఇస్తా. ఎంత జ్ఞానవంతునికైనా మరీ జ్ఞానంగా ఎవరిస్తారు? మరి దేవుడే. జ్ఞానము పెంపొందాలంటే క్రీస్తులో ఉండాలా. క్రీస్తే జ్ఞానం ఇచ్చేవాడు, ఆయనే జ్ఞానమునకు ఆధారమై ఉన్నాడు. అందుకే ఈ జ్ఞానులు, ఆ జ్ఞానవంతుడు, జ్ఞానం ఇచ్చేటువంటి ఆయనను వెతుకుతూ వచ్చినారు. ఆయన ఎక్కడ? ఆయనను మేము పూజించాలి, ఆయనను మేము వెతుకుతున్నాము. ఆనాటి కాలంలో యేసు ప్రభుని ఎవరైనా పూజిస్తే, ఆయన గురించి మాట్లాడితే చంపేటువంటి పరిస్థితి. చిన్న బిడ్డలు అంటే మగవారినందరూ కూడా ఏం చేసినాడు? రాజు చంపించేసినాడు. కానీ దేవుని యొక్క మాట ప్రకారంగా, దేవుని ఆజ్ఞ ప్రకారంగా ఆయనను ఏం చేసినారు? తల్లిదండ్రులైనటువంటి యేసేపు మరియలు తీసుకొని వెళ్ళి రక్షించినారు. ఇప్పుడు ఇక్కడ చూస్తే మేము ఆయనను ఏం చేయడానికి వచ్చినామో పూజింపవచ్చితమని చెప్పిరి. ఏ రోజు రాజు ఈ సంగతులు వినినప్పుడు అతడును అతనితో కూడా ఉన్న యెరూషలేము వారందరూ కలవరము. ఎవరిలో కలవరము? హేరోదు రాజులో కలవరము. ఇంకా యూదులలో అందరిలో, యెరూషలేము వారందరూ కూడా కలవరపడిరి. లోకమంతటికి సంతోషం ఉంది కానీ వీళ్ళకు మాత్రమే ఏం లేదు? సంతోషం లేదు, కలవరం. క్రీస్తు పుట్టుక కొందరికి దుఃఖము, మరికొందరికి సంతోషం. అందుకే ఒక ఆయన అన్నాడు ఏమని? సంతోషం ఎక్కడ ఉందని సమాధానమెచ్చట నాకు దొరికేనని, బంధువులను వెతికాను, స్నేహితులను అడిగాను, బంధువులను వెతికాను, స్నేహితులను అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరానా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరా. నీకు నాకు ఉండే చింతలన్నీ కూడా తీసివేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములో జన్మించి ఉన్నాడు. రాజుకు మాత్రం ఏమైంది? కలవరం. ఎందుకు కలవరం? నేను రాజుగా ఉండగా మరొక రాజు జన్మించడమా, ఇది అసంభవము అని చెప్పి అతనిలో కలవరం మొదలైంది. అందుకే జ్ఞానులతో ఏం చెప్తున్నా చూడండి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులందరినీ సమకూర్చి, అయ్యా యేసుక్రీస్తు ఎక్కడ పుడతాడు అని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఏలైనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రములో అల్పమైన దానము కాదు. ఇశ్రాయేలును నా ప్రజలు పాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని. ప్రవక్తల ద్వారా రాయబడి ఉంది అని చెప్పినప్పుడు ఆయన ఏమంటారు చూడండి. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి సీక్రెట్ గా ఏం చేసినాడు? వాళ్ళేమో డేరుగా వచ్చినారు, ఇప్పుడు మళ్ళీ సీక్రెట్ గా పిలిచి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తెండి అని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. రాజు హృదయంలో
పూజించాలని ఉందా, చంపాలని ఉందా? చెప్పాలా? చంపాలా అని లోపలుంది, పైకి మాత్రం ఏమంటాడు? నేను కూడా పూజించడానికి వస్తా. హేరోదు రాజు హృదయంలో అంతా ఏమిటితో నిండుంది? పగ. ఎందుకు? నేను తప్ప ఇంకొక రాజు ఉండకూడదు. పైకి మాత్రం ఏమంటాడు? నేను కూడా వచ్చి. కానీ హృదయాంతరంగంలో ఎరిగిన దేవునికి తెలియదా? మీరు వెళ్ళిన తర్వాత నాకు కూడా చెప్పండి, నేను వచ్చి పూజిస్తా. ఈనాడు కూడా చాలా మంది అట్లనే ఉన్నారు. నిజంగా దేవుని నిజ మనసుతో ఆరాధించడం లేదు. ఆయనను ఆరాధించువాడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. సత్యము లేదు హేరోదు రాజులో, దేవుని ఆత్మ లేదు. ఏ ఆత్మ ఉంది? దురాత్మతో నిండినాడు. ఆయనను చంపాలనేటువంటి ఆశ, ప్రేరేపణ. కానీ పైకి మాత్రం నేను కూడా వచ్చి పూజిస్తా అని చెప్పినాడు. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో ఆ శిశువు ఉండిన చోటు మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. ఈ నక్షత్రము కూడా క్రీస్తు సువార్తను ప్రకటిస్తుంది. జ్ఞానులు కూడా క్రీస్తు సువార్తను తెలియజేసిన వారుగా ఉన్నారు. ఆయనను పూజించినారు. వారు వెళ్ళిన తర్వాత ఏం చేసినారు చూడండి. ఆ నక్షత్రమును చూచి ఏ ఆనందం ఇది? సంతోషం. క్రీస్తు పుట్టుక ఎంతో సంతోషం. ఇదిగో ఏమన్నాడు? ఇది లోకులందరికీ మహా సంతోషకరమైన సువర్తమానము. జ్ఞానులు యేసు ప్రభుని చూడగానే ఏమైనారు? అత్యానంద భరితులు. ఆయనను చూసినప్పుడు ఆనందం, ఆయన దగ్గరికి వస్తే సంతోషం, ఆయన సంఘములో గడిపితే సంతోషం. ఈ సత్యము తెలుసుకున్నారు ఎవరు? జ్ఞానులు. ఎవరు తెలుసుకున్నారు? జ్ఞానులు. సామాన్యమైన వ్యక్తులు కాదు వీళ్ళు. క్రీస్తు దగ్గరికి వస్తే, క్రీస్తుని ఆరాధిస్తే, క్రీస్తుని పూజిస్తే మహానందం అని తెలుసుకున్నారు. అందుకే వాళ్ళు వెతుకుతూ వచ్చినారు. వెతుకుతూ వచ్చి క్రీస్తు ఉండే చోటికి వచ్చి ఒట్టి చేతులతో రాలేదు. ఏం తీసుకొచ్చినా చూడండి. వాళ్ళు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులయ్యి ఇంటిలోనికి వచ్చి, ఇంటిలోనికి పోవడం అనేది ఎంత ప్రేమ కదా. వచ్చిన వాళ్ళు బయట నుంచి బయటకే పోతే ప్రేమనా? లోపలికి వస్తే ప్రేమనా? ఎవరైనా సున్నికి వచ్చినామనుకో, ఇంటికాడికి వచ్చి హలో బాగున్నారు అందరూ అని బయట నుంచి వచ్చినామనుకో, మనం ఏమంటాం? వాళ్ళు పోతుంటే కూడా, వాళ్ళు అర్జెంట్ అని పోతుంటే మనమన్నా ఏమంటాం? లోపలికన్నా వచ్చిపో, కాళ్ళన్నా పెట్టిపో. పత్రిక ఈయనక కూడా వస్తారు కొంతమందికి పత్రికలు ఈయనకి వచ్చినప్పుడు నైస్గా ఏం చేస్తారు? పైనుంచి ఇస్తారు, కింద నుంచి ఇస్తారు. రా టీ రాదన్న దండిగా పనిచేది ఉండే వెళ్ళిపోతామంటారు. బయట నుంచి లోపల కూడా రారు. అంటే వాళ్ళ టెన్షన్ అట్టుంటది, ఇంకా 100 మందికి పంచాలా, టైం లేదు అని. ఇక్కడ వీళ్ళు అంత దూరముతో వచ్చి ప్రేమగా యేసుని చూచుటకు ఎక్కడ పోయినారు? ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి. క్రీస్తు దగ్గర సాగిలపడాలి, ఆయనను ఆరాధించాలి. ఈ జ్ఞానులు సాగిలపడుతున్నారు. ఎవరి దగ్గర? క్రీస్తు యేసు దగ్గర సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, బంగారం అనేది అధికారానికి సూచన. ఈయన రాజు కాబట్టి, రాజులకు రాజు కాబట్టి మొదట బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. కానుకలు తీసుకొని వచ్చింది. ఎవరైనా పుట్టినారంటే పెద్ద మనుషులు చెప్తున్నప్పుడు ఊకపోకూడదు, ఏమైనా ఇంత చేతిలో పెట్టినా అని అంటే, పోతే ఊరుకపోకూడదు అని ఏదో ఒకటి
ఇచ్చి రావాలా. దీన్ని బట్టే ఉంటదేమో. చూసి ఏం చేసినారు? బంగారు సామ్రాణి బోలమును కానుకలుగా ఇచ్చిరి. ఇప్పుడు ఈ జ్ఞానులు కూడా ఎవరు? క్రీస్తుని పూజించడానికి మనకు నేర్పినటువంటి నక్షత్రాలు. అయ్యా సహోదరులారా, మీరు క్రీస్తు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయనను ఆరాధించడానికి వెళ్ళినప్పుడు, ఆయనను పూజించడానికి వెళ్ళినప్పుడు వట్టి చేతులతో పోకూడదు. వాళ్ళు ఎట్లా పోయినారు? బంగారు సామ్రాణి బోలము తీసుకొని వచ్చి ఇచ్చినారు. వీళ్ళు కూడా జ్ఞానులు ఒక నక్షత్రము. క్రీస్తు యొక్క స్వార్థ కోసము, క్రీస్తు కొరకు ఉపయోగపడినటువంటి నక్షత్రాలు ఈ జ్ఞానులు. చూడండి, ఒక మాట చదువుకుందాం. లూకా సువార్త, ఇంకా ఎవరు? 1వ అధ్యాయం 5-6 వచనాలు. లూకా సువార్త. యూదా దేశపు రాజైన హేరోదు దినములలో జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. ఆమె పేరు ఎలిజబెత్. ప్రభువు యొక్క ఆజ్ఞలు ఎన్ని? సకలమైన ఆజ్ఞల చొప్పునను, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా దేవుని ఎదుట ఎట్లా నడుచుకుంటున్నారు? నిరపరాధులుగా నడుచుకొనుచు, సకల విధములైన ఆజ్ఞల చొప్పున నడుచుకొనుచు, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి ఎట్లున్నారు? నీతిమంతులుగా ఉన్నారు. నిరపరాధులుగా నడుచుకున్నారు. వీరు ఎవరికి జన్మించినారు? బాప్తిస్మం ఇచ్చు యోహానికి జన్మనిచ్చినారు. బాప్తిస్మం ఇచ్చు యోహాను కూడా క్రీస్తుని గురించి చాటి చెప్పుటకు వచ్చినటువంటి ఒక నక్షత్రం. యోహానును కనిన తల్లిదండ్రులు కూడా ధన్యులు. వారు కూడా నిరపరాధులుగాను, తర్వాత నీతిమంతులుగా, దేవుని యొక్క ఆజ్ఞలన్నీ కూడా పాటిస్తూ న్యాయాన్ని తప్పకుండా ముందుకు కొనసాగినటువంటి కుటుంబము. ఎవరు వీళ్ళు? ఎలిజబెత్, జకర్యా. మనము కూడా, మన కుటుంబం కూడా క్రీస్తుని గురించి, క్రీస్తు మహిమను గురించి, ఆయన గొప్పతనము గురించి చాటి చెప్పే కుటుంబంగా మనం ఉండాలి. క్రీస్తు కొరకు ఉపయోగపడేటువంటి నక్షత్రాలుగా మనం కావాలి. ఆల్రెడీగా మన దగ్గర ఒక నక్షత్రం ఉంది. ఆ నక్షత్రంతో పాటు మనం కూడా ఏం కావాలా? అందరము నక్షత్రాలుగా మారాలి. క్రీస్తు కొరకు ఉపయోగపడేటువంటి స్టార్స్ గా మనం కావాలి. మన ఇండ్ల మీద పెట్టుకునే స్టార్స్ ఒక నెల పెడతాం, కానీ క్రీస్తు కోసం ఉపయోగపడితే నీవే ఒక స్టార్, నీవే ఒక వెలుగు. ఆ వెలుగు నీలో ప్రకాశించుచున్నంత కాలము నువ్వు ఎల్లకాలము వెలుగే. యేసుప్రభు ఏమన్నా, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. ఆ వెలుగుని సంబంధించిన మనం కూడా వెలుగే. కాబట్టి వెలుగును చాటి చెప్పేటువంటి వారుగా ఉండాలి. క్రీస్తు కొరకు ఉపయోగపడేటువంటి నక్షత్రాలుగా మనం ఉండాలి. లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనం. యెరూషలేమునందు సుమయోను ఒక మనుషుడుండెను. సుమయోను అనే మనిషి ఒకడుండెను. ఈ మనిషి కూడా ఎటువంటి వాడు? నీతిమంతుడును, భక్తిపరుడై ఉండి. ఏ ఆదరణ? ఇశ్రాయేలీల ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. ఇశ్రాయేలీలకు ఆదరణ ఇచ్చే ఆదరణకర్త వస్తాడు అని కనిపెట్టుకున్నవాడు ఎవరు? సుమయోను. ఇశ్రాయేలీలను ఆదరిస్తాడు, ఇశ్రాయేలీలను రక్షించడానికి ఒక ఆయన వస్తాడు, ఆయనే నజరేయుడైన యేసు క్రీస్తు అని ఆయనను గురించి ఎదురు చూస్తూ ఉన్నటువంటి వాడు.
మనం కూడా క్రీస్తు కొరకు ఎదురు చూడాలి. క్రీస్తు మాటల యందు ఆశ కలిగిన వారుగా ఉండాలి. సుమయోను అనేటువంటి వాడు ఒకడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకునివాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అయాలు ప్రభువు యొక్క క్రీస్తును చూస్తావు, చూసిన తర్వాతనే నువ్వు మరణిస్తావు. నువ్వు ఎదురు చూస్తున్న యేసును చూస్తావు, నువ్వు ఎదురు చూస్తున్న ఆదరణ కర్తను నువ్వు చూస్తావు, చూసిన తర్వాతనే నువ్వు మరణిస్తావు. ఆదరణ కర్త అయిన ఆయన కోసం ఎదురు చూస్తున్నటువంటి వాడు, ఆ నక్షత్రం ఎప్పుడు వెలుగుతుందా అని వెలుగును గురించి ఎదురు చూస్తున్నవాడు సుమయోను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. ఎంత ధన్యత! అతడు తన చేతులతో ఎవరిని ఎత్తుకున్నాడు? ఆయన కోరిక ఎంత సంతోషం! నీవు కూడా యేసు ప్రభుని ఎత్తుకుంటావా? చాలా మంది ఎత్తుకుంటున్నారు. ఏవి? క్రిస్మస్ బొమ్మలు. అది కాదు, ఇక్కడ ఈ సుమయోను ఎత్తుకునింది నిజంగా క్రీస్తును తాకినాడు. యేసు ప్రభుని ఎత్తుకుంటున్నాడు. ఆయన ఆదరణ పొందుతున్నాడు. ఆదరణకర్త మా కోసం వచ్చినాడు. తన చేతులతో ఆయనను ఎత్తుకోవడం అంటే ఆయన ధన్యత. ఎంత గొప్ప సంతోషం కదా! ఇప్పుడు కూడా ఆయన ఉండింటే మనం ఎంత ధన్యులమై ఉంటేమో. నిజంగా శరీరధారిగా ఉండింటే ఆయనను చూసే భాగ్యం మనకు వచ్చేది. ఆయనను ఏం చేసినాడు? తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను, నాదా అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూస్తయ్యా. ఎట్లా చూసినాడంట? కన్నులారా. ఎంత ధన్యత, ఎంత గ్రేట్! రక్షకుని మేము ఎదురు చూస్తున్నటువంటి నీవు పంపిన రక్షకుని మేము కన్నులారా చూసితిమి. కన్నులారా నేను చూస్తి. ఎంత గొప్ప ధన్యత! మనం కూడా ప్రతిరోజు కన్నులారా దేవుని చూడాలంటే వాక్యం చదవాలి. నువ్వు వాక్యము చదివితే నీ కన్నులారా నువ్వు ప్రతిరోజు ఎవరిని చూస్తున్నట్ట? దేవుని చూసినట్టే. వాక్యము కాకుండా ఎవరైనా నిజంగా నేను దేవుని చూసినా, తాకినా, ముట్టినా, గ్లాస్ నీళ్ళు తాగినా అంటే అబద్ధం. వాక్యము చదివితే నువ్వు దేవుని తాకినట్టు, వాక్యము చదివితే దేవునితో నీవు మాట్లాడినట్టు. కన్నులారా నేను చూచి తిని, ఇంకా అయిపోయాను, ఇప్పుడు తీసుకుపో అని అర్థం. చాలా నా జన్మ ధన్యమైంది. కన్నులారా నేను నా రక్షకుని చూచి తిని. మనం కూడా కన్నులారా మనసారా దేవుని ఆరాధించాల. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా, నిష్ఠురమైనను, ఎన్ని బాధ అందరు బాగా
యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. చూడండి మరొకసారి లూకా 2:32 చివరి భాగంలో, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. కన్నులారా చూసే భాగ్యము నాకు ఇచ్చినావయ్యా, నా జన్మ ఇంకా ధన్యము. సుమయోను కూడా దేవుని యొక్క సువార్తలో పనికొచ్చిన నక్షత్రము. చివరిగా ఒకటి చదువుకొని ముగించుకుందాం. దానియేలు రాసిన గ్రంథము 1వ అధ్యాయం 12వ అధ్యాయము 3వ వచనం. దానియేలు 12:3. బుద్ధిమంతులైతే ఎక్కడంట? ఆకాశ మండలములోని జ్యోతుల వలె ప్రకాశించెదరు. ఎవరు అనేకులను నా వైపు త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము. ఎవరైతే అనేకులను ఎవరి వైపు? దేవుని వైపు త్రిప్పుతారో, దేవుని వైపు త్రిప్పే ప్రతి ఒక్కరు ఎవరు? నక్షత్రం. నీవు కూడా క్రీస్తు వైపు, క్రీస్తు స్వార్థ ప్రకటించి నీవు కూడా ఒక నక్షత్రంగా మారాలి. ఈ డిసెంబర్ నెలలో నుంచైనా నీవు దేవుని మాట నీ నోట రాకపోతే, ప్రార్థన నీ హృదయంలో లేకపోతే, వాక్యము నీ మనసులో లేకపోతే, వాక్యము ప్రార్థన పాట నీ హృదయంలో నింపుకొని నీవు కూడా ఏం కావాలా? ఒక నక్షత్రంగా మారాలి. ఎవరు అనేకులను ఎక్కడికి తిప్పాలా? దేవుని వైపు త్రిప్పుతారో, ఎవరైతే క్రీస్తుని గురించి చెబుతారో, నీ బాధ్యతగా సంఘానికి వచ్చే ప్రతి వారి బాధ్యత ఏమంటే ప్రతి ఒక్కరికి చెప్పాలా, అయ్యా మనము దేవుని సంఘానికి రావాలి, ప్రార్థనలో మనం ఉండాలి, ఆదివారం ఆరాధనలో మనం ఉండాలి, దేవుని సంఘములో క్రీస్తు సంఘములో మనం ఉండాలి అని ఒక మనిషిని నీవు దేవుని వైపు తీసుకొని వస్తే నీవెవరు? ఒక నక్షత్రం. నువ్వు ఎంతమందికి చెప్తున్నావు? సువార్త, దేవుని గురించిన సువార్త ప్రకటించడం అనేది ఒక బాధ్యత ఉంది. కాబట్టి నీవు నేను కూడా క్రీస్తు కొరకు ఉపయోగపడే నక్షత్రంగా మారాలని మరొకసారి వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.